నమస్తే. మార్నింగ్ న్యూస్కు స్వాగతం. ఈరోజు డిజిటల్ పత్రికలలో ప్రచారమైన వార్తా విశేషాలు తెలుసుకుందాం. దిశ పత్రిక చూసుకుంటే బ్యానర్ ఐటెంగా బీఆర్ఎస్కు కౌంటర్, మూసీ విమర్శలపై ఎదురుదాడికి కాంగ్రెస్ ప్లాన్, వాస్తవాలను ప్రజల్లోకి వివరించే ఆలోచన, ప్రతిరోజు మంత్రులతో వివరణలు, ప్రభుత్వ విప్పులు, స్పోక్స్ పర్సన్లతోనూ మూసీ అనుబంధ జిల్లాల మేధావులతో చర్చలు, నగరంలో బోర్డులు, ఫ్లెక్సీలు ఏర్పాట్లు, గత ప్రభుత్వ తప్పిదాలను సైతం జనం ముందుకు, బీఆర్ఎస్ హయాంలో పలు ప్రాజెక్టుల నిర్వాసితులకు జరిగిన అన్యాయాన్ని వివరించే యోచన, సీఎం ఆదేశాలతో టీపీసీసీ ప్లానింగ్, స్కిల్ వర్సిటీ కోసం 100 కోట్ల విరాళం చెక్కును సీఎంకు అందజేస్తున్న అదాని అని ఫోటో వచ్చేసింది. ఇదే మూసీ పైన హరీష్ రావు మరియు బండి సంజయ్ కూడా స్పందించారు. మూసీ సుందరీకరణ ముసుగుతో రియల్ వ్యాపారం, నల్గొండ ప్రజలను అడ్డం పెట్టుకొని రాజకీయాలు, రేవంత్ మల్లన్న సాగర్ కట్ట మీద చర్చిద్దాం, 2000 కోట్లతో నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాం, మూసీ ప్రాజెక్టుకు మేము వ్యతిరేకం కాదు హరీష్ రావు. మూసీ ప్రక్షాళనలపై కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. మీటింగ్లు, ప్రెస్ మీట్లు, సోషల్ మీడియాలో ఇతర పార్టీల మధ్య పొలిటికల్ విమర్శలు కంటిన్యూ అవుతున్నాయి. మూసీ ప్రాజెక్టు పేరిట ప్రజలను కాంగ్రెస్ మోసం చేస్తుందని బీఆర్ఎస్ ఆరోపిస్తుండగా, మూసీపై గులాబీ పార్టీ అసత్య ప్రచారం చేస్తుందని కాంగ్రెస్ చెబుతున్నది. బీఆర్ఎస్ చేసే అసత్య ప్రచారాలను సీరియస్ గా తీసుకున్న అధికార పార్టీ అడ్డుకట్ట వేయాలని ప్లాన్ చేస్తున్నది. మూసీ ప్రక్షాళనలపై ప్రజలకు స్పష్టంగా వివరించాలని నిర్ణయించింది. మూసీపై బీఆర్ఎస్ చేస్తున్న వాదన తప్పంటూ ఇక నుంచి ప్రతిరోజు మంత్రులు కౌంటర్లు ఇవ్వనున్నారు. ప్రెస్ మీట్లు, పబ్లిక్ మీటింగ్లు, ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వేదికగా మంత్రులు సీరియస్ గా మాట్లాడనున్నారు. మూసీ ప్రక్షాళనతో లాభం ఏమిటి, ఏం జరుగుతుంది, బాధితులకు ఎలాంటి ఉపాధి లభిస్తుంది, ప్రభుత్వం నుంచి ఎలాంటి భరోసా ఇస్తారు వంటి అంశాలపై మంత్రులు ఎప్పటికప్పుడు ప్రజలకు వివరించనున్నారు. మంత్రులతో పాటు ప్రభుత్వ విప్పులు, స్పోక్స్ పర్సన్స్ సైతం మూసీ ప్రక్షాళనలపై అవగాహన కల్పించనున్నారు. సీఎం ఆదేశాలతో ఇప్పటికే పీసీసీ ఈ ప్రోగ్రాంను ప్లాన్ చేసింది. మినిస్టర్లకు సైతం ఈ మేరకు సమాచారం అందింది. మేధావులతోనూ చర్చలు, మూసీ అనుబంధ జిల్లాల మేధావులు, ఎన్విరాన్మెంట్ ఎక్స్పర్ట్స్, ఎన్జీఓలతోనూ ప్రభుత్వం చర్చలు జరపనున్నది. మూసీ ప్రక్షాళన ప్రజలకు అర్థమయ్యే రీతిలో అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని కోరనున్నది. వారితో ప్రత్యేకంగా డిబేట్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. ప్రస్తుతం 2 రాజకీయ పార్టీల మధ్య జరుగుతున్న ఫైట్ వల్ల ప్రజలు గందరగోళంలో ఉన్నారు. మూసీ ద్వారా తమకేదో నష్టం జరుగుతుందేమో అనే అపోహలో పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. దీనిని గమనించిన సీఎం రేవంత్ రెడ్డి మూసీ ప్రక్షాళనపై ప్రజలకు సుస్పష్టంగా క్లారిటీ ఇవ్వాలని భావిస్తున్నారు. మూసీ ప్రక్షాళనపై ప్రభుత్వ యాక్షన్ ప్లాన్ జనాలకు తెలియాలని, ఆ నది పరివాహక ప్రాంతాలు కొన్ని కీలక కూడల్లో ప్రభుత్వ కొన్ని బోర్డులు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నది. ఇందుకోసం ఇప్పటికే జీహెచ్ఎంసీకి మౌలిక ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తుంది. ప్రస్తుత మూసీ నది వల్ల జరుగుతున్న నష్టాలను అర్థమయ్యే తరహా వివరించనున్నారు. ఇక మూసీ బాధితుల కోసం ప్రభుత్వం ఆదుకుంటున్న తీరు, నిర్వాసితులకు బీఆర్ఎస్ ప్యాకేజీలు, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల వంటి అంశాలను తెలియజేయనున్నారు. మూసీని కాపాడుకోలేకపోతే భవిష్యత్తులో ఎదురయ్యే పరిణామాలను వివరించనున్నారు. వరదల కారణంగా బెంగళూరు, చెన్నై, ప్రకృతి వైపరీత్యాలతో విలవిలలాడిన వాయనాడ్ వంటి నగరాల పరిస్థితులను బోర్డుల రూపంలో ప్రదర్శించనున్నారు. ఇలాంటి పరిస్థితులు తలెత్తకూడదనే మూసీ ప్రక్షాళన చేపడుతున్నట్లు వివరించనున్నారు. ఒక బీఆర్ఎస్ చేస్తున్న వాదనల్లో నిజం లేదంటూ చెబుతూనే మల్లన్న సాగర్ భూ నిర్వాసితుల పరిస్థితి, ఇతర ప్రాజెక్టులలో బీఆర్ఎస్ ప్రజలను మోసగించిన తీరును ప్రజలకు వివరించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. లేదంటే గులాబీ పార్టీ అసత్య ప్రచారాలతో తమ పార్టీకి డ్యామేజ్ జరిగే ప్రమాదం ఉన్నదని పీసీసీ భావిస్తున్నది. గ్రూప్ 1ను వాయిదా వేయలేం, మెయిన్స్ రద్దు చేయాలని చివరి నిమిషంలో ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వలేం, అన్ని పిటిషన్లను డిస్మిస్ చేస్తూ హైకోర్టు తీర్పు, సుప్రీంకోర్టును ఆశ్రయించిన మరికొందరు, జీవో 29ను రద్దు చేయాలంటూ డిమాండ్, ఎల్లుండి విచారణకు వచ్చే అవకాశం, ఎల్లుండి నుంచి గ్రూప్ 1 మెయిన్స్ ఈ నెల 27 వరకు నిర్వహణ, రాష్ట్ర వ్యాప్తంగా 46 పరీక్షా కేంద్రాలు, హాజరు కానున్న 31,383 మంది అభ్యర్థులు. మెయిన్స్ రద్దు చేయాలని చివరి నిమిషంలో ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వలేం, అన్ని పిటిషన్లను డిస్మిస్ చేస్తూ హైకోర్టు తీర్పు, సుప్రీంకోర్టును ఆశ్రయించిన మరికొందరు, జీవో 29ను రద్దు చేయాలంటూ డిమాండ్, ఎల్లుండి విచారణకు వచ్చే అవకాశం.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ నెల 21 నుంచి నిర్వహించనున్న గ్రూప్ 1 పరీక్షలు వాయిదా వేయలేమని, రద్దు చేయాలని ప్రభుత్వానికి ఆర్డర్స్ జారీ చేయలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు దాఖలైన అన్ని పిటిషన్లను కోర్టు శుక్రవారం డిస్మిస్ చేసింది. వేలాది మంది స్టూడెంట్స్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారని, చివరి నిమిషంలో వాయిదా వేయాలని, వారిని ఇబ్బందులకు గురి చేయలేమని చీఫ్ జస్టిస్ అలోక్ అరాతే, జస్టిస్ అభినంద్ కుమార్ షాలివితో కూడిన ద్విసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. పరీక్షల వాయిదా రద్దుపై గతంలో ఇదే హైకోర్టులో దాఖలైన పిటిషన్ను జస్టిస్ పుల్లా కార్తిక్ విచారించి తీర్పు వెలువరించారని, అది సమంజసమైనదేనని సీజే బెంచ్ నొక్కి చెప్పింది. పలువురు వేసిన పిటిషన్లను హైకోర్టు తోసిపుచ్చడంతో అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనికి సంబంధించిన విచారణ ఈ నెల 21న జరిగే అవకాశం ఉంది. కోర్టులో వేర్వేరు పిటిషన్లు. స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ లో కొన్ని ప్రశ్నలు తప్పుగా వచ్చాయని, రిలీజ్ చేసిన ప్రాథమిక కీలోను తప్పులు ఉన్నాయని, తుది కీలో సైతం 7 ప్రశ్నలకు సమాధానాలు తప్పుగా ఉన్నాయని, వాటికి మార్కులు కలిపి లిస్టు ప్రిపేర్ చేయాలని కోర్టులో పిటిషన్ దాఖలయ్యాయి. తప్పు సమాధానాలను తొలగించి సవరించిన కీని విడుదల చేయాలని, వాటి ఆధారంగానే మెయిన్స్ కు అర్హత సాధించిన అభ్యర్థుల జాబితాను రూపొందించాలని, సవరించాలన్న అభ్యంతరాలను సైతం కమిషన్ పట్టించుకోలేదని ఇలా కోర్టులో వేర్వేరు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటి తరపున హాజరైన లాయర్లు శుక్రవారం జరిగిన విచారణ సందర్భంగా వందలాది పోస్టులను భర్తీ చేసేందుకు కమిషన్ గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేసిందని, లక్షలాది మంది ప్రీలిమ్స్ రాశారని, తప్పులు సరిదిద్దకుండా మెయిన్స్ నిర్వహిస్తే చాలా మంది అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రాథమికంగా కీలోను తప్పులపై అభ్యర్థులు అభ్యంతరాలను వ్యక్తం చేసినా కమిషన్ పట్టించుకోలేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. జనం సాక్షి చూద్దాం. ఇక్కడ సేమ్ గ్రూప్ 1 మెయిన్స్ కు గ్రీన్ సిగ్నల్. సింగిల్ బెంచ్ తీర్పును సమర్థించిన హైకోర్టు డివిజన్ బెంచ్. వాయిదా కోరుతూ వేసిన పిటిషన్లు డిస్మిస్, యథాతథంగా పరీక్ష నిర్వహణ అని బ్యానర్ ఐటమ్ వేసిల్లు. స్కిల్ వర్సిటీకి అదాని భారీ విరాళం. సీఎం రేవంత్ కు 100 కోట్లు అందించిన గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదాని. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి అదాని గ్రూప్ భారీ విరాళం ప్రకటించింది. అదాని గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదాని శుక్రవారం హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి 100 కోట్ల చెక్కును అందజేశారు. సిఎస్ శాంతికుమారి, ధనకిష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. యువతకు నైపుణ్యాలు నేర్పించేలా రంగారెడ్డి జిల్లాలోని ముచ్చెర్లలో బేకరీ కంచేలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఈ వర్సిటీకి శంకుస్థాపన చేశారు. 17 రకాల కోర్సుల్లో యువతకు శిక్షణ ఇచ్చి ప్రైవేటు సంస్థల్లో ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు. ఏటా లక్షలాది మందికి శిక్షణ ఇచ్చేలా రాబోయే కాలంలో ఈ వర్సిటీ విస్తరించనున్నారు. బేకరీ కంచెలో సొంత భవనం పూర్తయ్యే వరకు గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా భవనంలో వర్సిటీ కార్యకలాపాలు కొనసాగనున్నాయి. ఈ ఏడాది నుంచే ప్రవేశాలు కల్పించే ఉద్దేశంతో ఇప్పటికే దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. నవంబర్ 4వ తేదీ నుంచి స్కిల్ యూనివర్సిటీలో కోర్సులు ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతానికి ప్రాధాన్యం ఉన్న 6 కోర్సులతో మొదలుపెట్టి క్రమంగా కోర్సులను పెంచనున్నారు. ఈ వర్సిటీకి ప్రముఖ శాస్త్రవేత్త ఆనంద్ మహీంద్ర చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. మూసీపై చర్చకు సిద్ధం. మల్లన్న సాగర్ నిర్వాసితులకు మంచి ప్యాకేజీ ఇచ్చాం. హరీష్ రావు. మూసీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. సీఎం రేవంత్ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. శుక్రవారం మాజీ మంత్రి మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి సవాల్కు సిద్ధం, రేపు రమ్మంటావా, ఎల్లుండి రమ్మంటావా, సెక్యూరిటీ లేకుండా వస్తా అన్నావు, పోదాం పద, డేట్ టైం మీరే చెప్పండి, కారు డ్రైవింగ్ చేసుకుంటూ ఇద్దరమే పోదాం, లేదంటే రేపు ఉదయం 9 గంటలకు నేను సిద్ధం, ముందు మూసి నిర్వాసితుల వద్దకు, ఆ తర్వాత R&R కావాలని మల్లన్న సాగర్, రంగనాయక సాగర్ కట్ట మీదకి పోదాం, అక్కడే కూర్చొని మాట్లాడుకుందాం అంటూ మాజీ మంత్రి సవాల్ విసిరారు. 2013 చట్టానికి మించిన ప్రయోజనాలు మల్లన్న సాగర్ ప్రజలకు ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ చెప్పుకొచ్చారు. పేదల ఇండ్లను కూల్చటాన్ని మాత్రమే బీఆర్ఎస్ వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్నటి సీఎం మాటలతో అబద్ధం కూడా ఆశ్చర్యపోయిందన్నారు. ప్రజల దృష్టిని మరల్చడం కోసం సీఎం రేవంత్ మూసీ అంశాన్ని తీసుకొచ్చారన్నారు. ఎన్నికల హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ చతికిల పడిపోయిందని విమర్శించారు. బాల్య వివాహాల నిరోధక చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి.
న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలో ధర్మాసనం పేర్కొంది. ఇందుకు గాను కొన్ని మార్గదర్శకాలను సైతం జారీ చేసింది. బాల్య వివాహాల నిరోధక చట్టాన్ని పర్సనల్ లాతో తగ్గించవద్దని వెల్లడించింది. అలాగే ఇలాంటి వివాహాలతో మైనర్లకు వారి జీవితాన్ని ఎంచుకునే స్వేచ్ఛను ఉల్లంఘించడమేనని వ్యాఖ్యానించింది. బాల్య వివాహాల నిరోధం, మైనర్ల రక్షణపై అధికారులు దృష్టి సారించాలని చివరి ప్రయత్నంగా నిందితులకు జరిమానా విధించాలని తెలిపింది. బాల్య వివాహాలను నివారించాలనే వ్యూహాలు వివిధ వర్గాలకు అనుగుణంగా ఉండాలి. బహుళ రంగాల మధ్య సమన్వయం ఉన్నప్పుడే చట్టం విజయవంతం అవుతుంది. పోలీసులు, దర్యాప్తు అధికారులకు దీనిపై శిక్షణ సామర్థ్యాన్ని పెంచాలి. కమ్యూనిటీ ఆధారిత విధానాలు ఉండాలి అని ధర్మాసనం పేర్కొంది. బాల్య వివాహాల నిరోధక చట్టాన్ని 2006లో రూపొందించారు. ఈ చట్టాన్ని 1929 నాటి బాల్య వివాహ నిరోధక చట్టం స్థానంలో తీసుకొచ్చారు. సుప్రీం చరిత్రలో మరో కొత్త అధ్యాయం. అంటే సరిగ్గా 2 ఏళ్ల క్రితం రాజ్యాంగ ధర్మాసనం కేసుల విచారణ ప్రత్యక్ష ప్రసారం ప్రారంభమైంది. యూట్యూబ్ వేదికగా వాటిని ప్రసారం చేస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారంలో తొలి విచారణ సేనా లబసేన కేసుపై జరిగింది. మహారాష్ట్ర శివసేన పార్టీలో షిండే వర్గం తిరుగుబాటు, ఠాక్రే నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవడం వంటి పరిణామాలపై సుప్రీంకోర్టులో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. అసలైన శివసేన తమదేనంటూ ఠాక్రే, షిండే వర్గాల మధ్య పోరు నెలకొన్న నేపథ్యంలో ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరిపింది. కేసుల విచారణకు లైవ్ స్ట్రీమింగ్ చేయడానికి అనుకూలంగా సుప్రీంకోర్టు 2018లోనే నిర్ణయం తీసుకున్నప్పటికీ ఆచరణలోకి రాలేదు. అయితే భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ పదవి విరమణ రోజు ఆయన నేతృత్వంలోని ధర్మాసనం కార్యకలాపాలను దేశ ప్రజలంతా వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. సుప్రీంకోర్టు కార్యకలాపాలను ప్రత్యక్ష ప్రసారం చేయడం అదే తొలిసారి. ఆ తర్వాత రాజ్యాంగ ధర్మాసనం విచారణలు లైవ్ స్ట్రీమింగ్ చేయాలని 2 ఏళ్ల క్రితం నిర్ణయం తీసుకున్నారు. ఈ చారిత్రక నిర్ణయంతో పౌరసత్వ సవరణ చట్టం ఆర్టికల్ 370 వంటి కీలక కేసులకు సంబంధించిన విచారణలు వంటి వాటిని దేశ ప్రజలంతా ప్రత్యక్షంగా వీక్షించారు. మియాపూర్లో చిరుత, మెట్రో స్టేషన్ వెనకాల నిర్మానుష్య ప్రాంతంలో సంచారం. సీసీ ఫుటేజ్లో నమోదైన దృశ్యాలు. బిక్కుబిక్కుమంటున్న స్థానిక కాలనీవాసులు. మియాపూర్లో చిరుత సంచరిస్తున్న దృశ్యాలు సీసీ ఫుటేజీలో బయటపడడం సంచలనం రేపింది. మెట్రో స్టేషన్ వెనకాల నిర్మానుష్య ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం 7 గంటల సమయంలో చిరుత సంచరిస్తున్నట్లు స్థానికులు గుర్తించి మియాపూర్ పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు సీసీ ఫుటేజీలు పరిశీలించిన పోలీసులు చిరుత సంచరిస్తున్నట్లు నిర్ధారించారు. తక్షణమే అటవీ అధికారులకు పోలీసు బృందాలుగా రంగంలోకి దిగి చిరుత ఆనవాళ్లు పరిశీలించారు. ఈ విషయం దావానంలా వ్యాపించడంతో చుట్టుపక్కల కాలనీవాసులు ఇళ్ల నుంచి బయటికి వెళ్లేందుకు జంకుతున్నారు. చిరుత సంచరిస్తున్న ప్రాంతాల్లో ఎవరూ ఒంటరిగా బయటకు రావద్దని, భయభ్రాంతులకు గురి కావద్దని సూచనలు చేశారు. ఇటీవల రంగారెడ్డి జిల్లాలో పలు ప్రాంతాల్లో మూగజీవాలపై చిరుత దాడి చేసిన సంఘటనలు కలకలం రేపగా తాజాగా మియాపూర్లో చిరుత సంచరించడం గమనార్హం.